ఇంకేంటి కల్కి జాతర స్టార్ట్ అయిందని చెప్పాలి. ఫైనల్లీ థియేటర్లోకి వచ్చేసింది కల్కి సినిమా. ఇక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ అప్డేట్ వచ్చినా సరే ట్రెండ్ సెట్ చేసింది. ఇక భారీ బడ్జెట్ పెట్టి నాగార్జున లాంటి డైరెక్టర్, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి కటౌట్, ఇక అమితాబ్ బచ్చన్, అలాగే కమల్ హాసన్ అందరూ కలిసి హాలీవుడ్ కి తగ్గట్టుగా తీశారు కల్కి సినిమాని. ఇక మనం కల్కి మూవీ రివ్యూకి వెళ్తే ప్రీమియర్సెస్ తో మాకు అందిన సమాచారంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాము. అయితే ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే ఏమన్నా చేశాడా? ప్రభాస్ ఎంట్రీ 20 నిమిషాల తర్వాత ఉంటుంది. ఇక లేట్ అయినా సరే లేటెస్ట్ గా వచ్చాడని చెప్పాలి. ఫ్యాన్స్ కి పూనకాలు తీసుకొచ్చాడు. ఇక ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇద్దరు మధ్య ఉండే ఫైట్ మాత్రం పూనకాలు తీసుకొస్తాయి. ఇక ముందుగా మాట్లాడుకోవాల్సింది కాశీ, కాంప్లెక్స్, శంబాలా ఈ మూడు ప్రపంచాల మధ్య ఈ స్టోరీ నడుస్తుంది. ఇక ఈ మూడు ప్రదేశంలో జరిగే కథ చాలా అద్భుతంగా రాశారు, ఇక తీశారు కూడా. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ మొదటి నగరం, ఇక కాశీయ చివరి నగరం అవుతే ఎలా ఉంటుంది అనే దానిని కళ్ళకు చెదిరిపోయేలా తీశారు. ఇక మహాభారతం కాలం నుండి 6000 సంవత్సరాల తర్వాత జరిగే కథే ఈ కల్కి. ఇక గంగా నది ఎండిపోవడంతో కాశీకి చెందిన ప్రజలు కొట్టుమిట్టులాడుతుంటారు. ఇక పిరమిడ్ ఆకారంలో ఉన్న కాంప్లెక్స్ అనే ప్రపంచం ఉంటుంది. ఇక ప్రపంచాన్ని వారి గుప్పట్లో పెట్టుకుంటారు. ప్రపంచంలోనే వీళ్ళలాగా ఎవరు ఉండవద్దు, ఇక వీరికి ఉన్న ఫెసిలిటీస్ కానీ బిల్డింగ్స్ కానీ ఏదైనా సరే వీరికి మాత్రమే ఉండాలి, వేరే వారికి ఉండకూడదని అనుకుంటారు. అలా వారిని ఇక అందరినీ చిత్రహింసలు పెడుతుంటారు. ఇక ఎవరు ఉన్నా సరే అందరూ వీళ్ళ కిందే బ్రతకాలి. ఇక కాశీలో ఏమి దొరకదు కాబట్టి ఆ ప్రజలంతా కాంప్లెక్స్ కి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారిని రానివ్వరు. కాంప్లెక్స్ లోకి వెళ్ళాలంటే వారి దగ్గర మనీ ఉండాలి. ఇక మన హీరో దగ్గర కూడా మనీ ఉండవు. దీపికను పట్టుకొని వస్తే మనీ ఇస్తామని చెప్తారు. ఇక వచ్చిన మనీతో కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటాడు మన హీరో. అలా దీపికను పట్టుకోవాలని చూస్తాడు. ఇక ఈ టైంలోనే అశ్వత్థామతో తడపడాల్సి వస్తుంది. ఇక ఈ ఫైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అశ్వత్థామ దగ్గర ఒక మనీ ఉంటుంది, అది నిజానికి అతని దగ్గర ఉండకూడదు. ఆ మనీ ఎలా అతని దగ్గరికి వచ్చింది, అది ఉంటే ఎన్ని శక్తులు వస్తాయి, ఏమేమి చేశారు, ఎందుకు ఉండకూడదు అనే విషయాన్ని మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక కాశీ జనాలు కాంప్లెక్స్ కి వెళ్ళారా, వాళ్ళు వెళ్ళడానికి కల్కి వారికి హెల్ప్ చేశాడా లేదా కాంప్లెక్స్ వాళ్ళకే హెల్ప్ చేశాడా అనేది మీరు చూడవలసింది తెరపైనే. అసలు దీపికను ఎందుకు పట్టుకోవాలని అనుకుంటారు, అసలు గర్భిణీ స్త్రీలను ఎందుకు కిడ్నాప్ చేస్తారు, అసలు కిడ్నాప్ చేసి ఎందుకు టెస్ట్ చేస్తారు అనేది నాగార్జున చాలా అంటే చాలా బాగా చూపించారు అనే టాక్ వస్తుంది. ఇక ఇదే కాకుండా మరో ప్రపంచమైన శంబాల, అసలు ఈ శంబాల ప్రపంచానికి కల్కి సంబంధం ఉంటుంది. ఈ ట్విస్ట్ మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ అయితే మరో లెవెల్ అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ వేరే లెవెల్ లా ఉంది. ఇక కమల్ హాసన్ అయితే ఈ ఫస్ట్ పార్ట్ లో తక్కువగా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా అదిరిపోయే టాక్ అయితే వస్తుంది. ఇక పూర్తి రివ్యూ వచ్చాక ఫుల్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన టుడే పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.